ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. పేద ప్రజానికం, మహిళా సెంటర్గా మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా వారికి మరి వారి అధికారులు తిరిగిపోతే, ఇది అరాచకం కనబడితే ఇక ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ కుటుంబంలో ఇవాళ జరుగుతుంది ఏంది? కవిత గారు బయటకు వచ్చి ఎందుకు పార్టీ పెట్టారు? కవిత గారు బాధ ఏంటి? ఒక తండ్రిగా ఆయన ఎప్పుడన్నా ఆరాధీశాడా? కవిత గారికి రావాల్సిన వాటా వచ్చిందా? ఆస్తి పంపకాలు సజావుగా జరిగినాయా? కేసీఆర్ దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? కవిత వేసిన ప్రశ్నలకి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జవాబు ఎందుకు ఇవ్వట్లే? ఇది ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు కదా. మీరు 10 ఏళ్ళు అరాచక పాలన నడిపి 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, ఆర్థిక విధ్వంసం చేసి, విపరీతంగా దోపిడీకి పాల్పడింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. మీరు అరాచక పాలన జరిపినారు కాబట్టి మిగతా వాళ్ళ మీద నిందలేస్తానంటే నడవదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖర్గే గారి కనుసన్నల్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సజావుగా జరుగుతూ ఉంది. సంక్షేమం అంతా ఉంది, అభివృద్ధి అంతా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు.